హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేమ్ ద ఎగ్జామ్. సో, ఈ రోజు నుంచి మనం మన నెక్స్ట్ చాప్టర్ టైమ్ అండ్ వర్క్‌ని స్టార్ట్ చేస్తున్నాం. టైమ్ అండ్ వర్క్ ఈజీ చాప్టర్. క్వెషన్ సాల్వ్ చేయగలుగుతారు అందరు. దాదాపు అందరూ క్వెషన్ సాల్వ్ చేయగలుగుతారు. కాకపోతే క్వెషన్‌ని ఫాస్ట్ సాల్వ్ చేయాలి. క్వెషన్‌ని ఫాస్ట్‌గా సాల్వ్ చేయడానికి మనం చాలా టెక్నిక్స్ ఇక్కడ నేర్చుకుంటాం. అర్థమైంది కదా? క్వెషన్స్‌ని చాలా ఫాస్ట్‌గా విత్ అక్యురసీ సాల్వ్ చేయడానికి మనం చాలా టెక్నిక్స్ ఈ చాప్టర్‌లో మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బేసిక్ కాన్సెప్ట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. బేసిక్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేయడానికి ఫస్ట్ రామ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. వాడు ఒక వర్క్ని మొత్తం 25 డేస్లో కంప్లీట్ చేస్తాడు. రామ్ అనే ఒక పర్సన్ మొత్తం వర్క్ని 25 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో 25 డేస్లో కంప్లీట్ చేస్తే వర్క్ని మనం క్వాంటిఫై చేయొచ్చు. క్వాంటిఫై అంటే వర్క్ ఒక నెంబర్ ఇవ్వచ్చు. వర్క్ని జనరల్గా మనం ఏమనుకుంటామంటే వర్క్ 1 అనుకుంటాం. 1 యూనిట్ ఆఫ్ వర్క్ అనుకుంటాం. లేకుంటే 25 మల్టిపుల్ అనుకుంటాం. ఐదర్ 25 కానీ, ఐదర్ 50 కానీ, ఐదర్ 75 కానీ, లేకుంటే వర్క్ని 100% అనుకుంటాం. 100% ఆఫ్ వర్క్. అర్థమైందిగా? వర్క్ని మనం ఐదర్ 1 అని అనుకుంటాం, లేకుంటే ఇక్కడ 25 ఇచ్చింది కాబట్టి 25 మల్టిపుల్ అని అనుకుంటాం, లేకుంటే 100% అని అనుకుంటాం. సో 3 వేస్ ఉంటాయి. ఇది ఫస్ట్ వే, ఇది సెకండ్ వే, ఇది థర్డ్ వే టు సాల్వ్ దిస్ వర్క్ అండ్ టైం. ఇది ఫస్ట్ వే, ఇది సెకండ్ వే, ఇది థర్డ్ వే. అర్థమైంది? వర్క్ అండ్ టైం సాల్వ్ చేయడానికి ఐదర్ వర్క్ని 1 అని అనుకుంటాం, లేకుంటే ఇచ్చిన డేస్ యొక్క మల్టిపుల్ అని అనుకుంటాం, లేకుంటే 100% అని అనుకుంటాం. 3 వేస్ టు సాల్వ్ ఉంటుంది. ఇప్పుడు రామ్ 1 డేలో వర్క్ 1 అయితే 1/25th పార్ట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. అర్థమైంది కదా? 1/25th పార్ట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ అవుతుంది. అప్పుడే 25 డేస్లో 1 వర్క్ అవుతుంది. సిమిలర్గా వర్క్ 25 అయితే రామ్ 1 డేలో 1 వర్క్ చేస్తాడు. అప్పుడే 25 డేస్లో 25 వర్క్ అవుతుంది. వర్క్ 50 అయితే రామ్ 1 డేలో 2 వర్క్ చేస్తాడు. అప్పుడే 25 డేస్లో 50 వర్క్ అవుతుంది. 75 వర్క్ అయితే 1 డేలో 3 వర్క్ చేస్తాడు. ఇప్పుడు పర్సంటేజ్ తీసుకుంటే 100% అయితే 1 డేలో 4% ఆఫ్ వర్క్ చేస్తాడు. సో దీన్ని 1 డేలో ఎంత వర్క్ చేస్తాడో దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. 1 డేలో చేసే వర్క్ని ఎఫిషియన్సీ అంటాం. అర్థమైంది కదా? 1 డేలో చేసే వర్క్ని ఎఫిషియన్సీ. వర్క్ 1 అయినప్పుడు ఎఫిషియన్సీ 1/25, వర్క్ 25 అయినప్పుడు ఎఫిషియన్సీ 1, వర్క్ 50 అయినప్పుడు ఎఫిషియన్సీ 2, వర్క్ 75 అయినప్పుడు ఎఫిషియన్సీ 3. అర్థమైంది కదా? ఇది ఎఫిషియన్సీ. లేకుంటే వర్క్ 100% అయినప్పుడు 4% అనేది ఎఫిషియన్సీ. 1 డే వర్క్ని మనం ఎఫిషియన్సీ అంటాం. సో ఇక్కడి వరకు అయితే అర్థమైంది కదా? నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటంటే రామ్ 12 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తాడు. రామ్ 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇంకో పర్సన్ శ్యామ్ ఉన్నాడు. రామ్ 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇంకో పర్సన్ శ్యామ్ అదే వర్క్ని 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అర్థమైందిగా? రామ్ 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు ఒక వర్క్ని, అదే వర్క్ని శ్యామ్ 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేసారు అనుకో, రామును శ్యామ్ ఇద్దరు కలిసి పనిచేసారు అనుకో, ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది? ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది? ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో వర్క్ని మనం 12 మల్టిపుల్ అండ్ 18 మల్టిపుల్ రెండింటి మల్టిపుల్ అయ్యేటట్టు ఒక వర్క్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాన్నే ఎల్సిఎం అంటారు. అర్థమైంది కదా? ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18ని మనము వర్క్ కింద కన్సిడర్ చేస్తాం. మల్టిపుల్ ఆఫ్ 12 కావాలి, మల్టిపుల్ ఆఫ్ 18 కావాలి. లీస్ట్ నెంబర్ తీసుకుంటే మనకు అడ్వాంటేజ్, క్యాలిక్యులేషన్స్ ఈజీ అయితే. సో ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18ని మనం వర్క్ తీసుకుంటాం. ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18 36 వర్క్. రాము 12 డేస్లో చేస్తాడు కాబట్టి 1 డేలో 3 వర్క్ చేస్తాడు. శ్యామ్ 1 డేలో 2 వర్క్ చేస్తాడు. 18 డేస్లో 36 వర్క్ అంటే 1 డేలో 2 వర్క్. సో 3 ఈజ్ రామ్ ఎఫిషియన్సీ, 2 ఈజ్ శ్యామ్ ఎఫిషియన్సీ. ఇది రామ్ది, ఇది శ్యామ్ది. సో 1 డేలో వీళ్ళిద్దరు కలిపి 5 వర్క్ చేస్తారు. 5 వర్క్. సో రామ్ ప్లస్ శ్యామ్ ఎఫిషియన్సీ 5. టోటల్ 36 వర్క్ 1 డేలో వీళ్ళు 5 చేస్తారంటే మొత్తం వర్క్ 36/5 డేస్లో చేస్తారు.
36/5 అంటే 7.2 డేస్లో రామ్ అండ్ శ్యామ్ కలిసి వర్క్ చేస్తారు. సో ఇట్లా మీరు ఎల్సిఎం తీసుకుంటే ప్రాబ్లం తొందర అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మైండ్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. రామ్ 12 డేస్లో ఒక పని కంప్లీట్ చేస్తాడు, శ్యామ్ 18 డేస్లో ఒక పని కంప్లీట్ చేస్తాడు. అంటే రామ్ ఒక్క డేలో 36 వర్క్ అనుకుంటే 36/12 అంటే 3 వర్క్ చేస్తాడు. శ్యామ్ 36/18 అంటే 2 వర్క్ చేస్తారు. ఇద్దరు కలిపి 5 వర్క్ చేస్తారు. 1 డేలో 5 వర్క్ చేసినప్పుడు ఎన్ని డేస్లో 36 వర్క్ అవుతుంది అంటే 36/5 డేస్ అవుతుంది. 36/5 అంటే 7 పాయింట్. అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎల్సిఎం మెథడ్. ఈ సెకండ్ మెథడ్ వర్క్ని ఎల్సిఎం అనుకున్నాం, మల్టిపుల్ ఆఫ్ 12 and 18. సో ఇప్పుడు ఇంకొక కేసు చూద్దాం. ఇంకొక కేసు ఏంటంటే రామ్ ఒక వర్క్ని 60 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అదే వర్క్ని శ్యామ్ 91 డేస్లో చేస్తాడు. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కష్టం. అండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే రామ్ 30 డేస్ పనిచేసాడు. 30 డేస్ పనిచేసాడు. సో రిమైనింగ్ వర్క్ శ్యామ్ ఎన్ని డేస్లో చేస్తాడు? అర్థమైంది క్వశ్చన్. రామ్ 60 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తే శ్యామ్ అదే వర్క్ని 91 డేస్లో చేస్తాడు. రామ్ 30 డేస్ పనిచేసాడు. రిమైనింగ్ వర్క్ని శ్యామ్ ఎన్ని డేస్లో చేస్తాడు? అది క్వశ్చన్. అర్థమైంది. ఇప్పుడు రామ్ 60 డేస్లో ఒక వర్క్ చేస్తాడంటే 30 డేస్లో 50% ఆఫ్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు 50% ఆఫ్ వర్క్ రామ్ చేస్తే మిగిలిన వర్క్ ఎంత? మిగిలింది కూడా 50% మిగిలింది. ఈ 50% ఆఫ్ వర్క్ శ్యామ్ చేస్తాడు. శ్యామ్ 100% ఆఫ్ వర్క్ 91 డేస్లో చేస్తే 50% ఆఫ్ వర్క్ 40.5 డేస్లో చేస్తాడు. సో 40.5 ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు ఇక్కడ వర్క్ని 100% అనుకున్నాం. 100% అనుకొని రామ్ 30 డేస్లో 50% చేస్తాడు. రిమైనింగ్ వర్క్ 50%. అది శ్యామ్ 50% ఆఫ్ వర్క్ని 40.5 డేస్లో చేస్తాడు. ఎందుకంటే 100% వర్క్ని 91 డేస్లో చేస్తాడు, 50% వర్క్ని 40.5 డేస్లో చేస్తాడు. సో ఈ కేసులో పర్సంటేజ్ మెథడ్ తీసుకుంటే ఈజీ ఉంటుంది. సో ఇది ఇంకొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు ఏ ఉన్న బి కలిసి, ఏ ఉన్న బి అనే 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఏ ఉన్న బి కలిసి ఒక వర్క్ని 24 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఏ అండ్ బి కలిసి ఒక వర్క్ని 24 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఏ ఉన్న బి కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఏ ఉన్న బి కలిసి ఒక 6 డేస్ వర్క్ చేశారు. అర్థమైంది కదా. ఏ ఉన్న బి కలిసి 6 డేస్ వర్క్ చేశారు. తర్వాత ఏ వెళ్ళిపోయాడు, బి ఒక్కడే పని చేశాడు. బి ఒక్కడు మిగిలిన వర్క్ని 36 డేస్లో కంప్లీట్ చేశాడు. అర్థమైంది కదా. మిగిలిన వర్క్ని 36 డేస్లో కంప్లీట్ చేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ఉన్న బి కలిసి పని చేసినాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి బి ఒక్కడే పని చేసినాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వర్క్ మొత్తం అయిపోయింది. సో ఏ ప్లస్ బి 6 డేస్ కలిసి పని చేసినారు. బి ఎలోన్ పని చేసిన డేస్ 36 డేస్. క్వశ్చన్ ఏంటంటే బి ఎలోన్ 3/16th పార్ట్ ఆఫ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు అనేది క్వశ్చన్. సో ఇది క్వశ్చన్. ఏ ఉన్న బి కలిసి ఒక వర్క్ని 24 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఆ వర్క్ని ఏ ఉన్న బి కలిసి 6 డేస్ కలిసి పనిచేశారు. తర్వాత ఏ వెళ్ళిపోయి మిగిలిన వర్క్ని బి 36 డేస్లో చేశారు. సో బి ఒక్కడే 3/16th ఆఫ్ వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏ ఉన్న బి 24 డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలిగితే 6 డేస్లో 1/4 పార్ట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేశారు. సో వర్క్ 1 అనుకుంటే 24 డేస్లో 1 అంటే 6 డేస్లో 1/4 పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు. మిగిలిన 3/4 పార్ట్ ఆఫ్ వర్క్ని బి 36 డేస్లో చేస్తాడు. సో 3/4 పార్ట్ ఆఫ్ వర్క్ని 36 డేస్లో చేస్తే 3/16th పార్ట్ ఆఫ్ వర్క్ని 36/4 9 డేస్లో చేస్తాడు. సో ఆన్సర్ దీని ఆన్సర్ 9 డేస్. సో ఇట్లా ఇక్కడ ఎఫిషియన్సీ వర్క్ని ఇక్కడ
వర్క్ని 1 అనుకున్నాం. వర్క్ని 1 అనుకుంటే A ప్లస్ B 6 డేస్లో 1/4 వర్క్ చేస్తాడు. సో B 3/4 వర్క్ చేయడానికి 36 డేస్ తీసుకుంటాడు. అంటే 3/16 వర్క్ చేయడానికి 9 డేస్ తీసుకుంటాడు. సో ఇది ప్రాసెస్. అర్థమైంది కదా? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ వన్ డేలో 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు. 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు వన్ డేలో. సో ఈ 5 అనేటిది ఎఫిషియన్సీ అవుతుంది. అర్థమైంది కదా? సో వీడు 10 డేస్లో 50 వర్క్ చేస్తాడు. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంది? ఇది టైం అనుకుందాం, ఇది ఎఫిషియన్సీ. టైం ఇంటూ ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్. ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో ఒక పర్సన్ 12 డేస్లో వర్క్ చేస్తాడు, ఇంకో పర్సన్ అదే వర్క్ని 15 డేస్లో చేస్తాడు. ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని అడిగిండు. సో క్వశ్చన్లో మీరు కరెక్ట్ గమనించినట్టయితే వర్క్ అనేది సేమ్ వర్క్ని 3 డిఫరెంట్ కేసెస్లో చేస్తారు. ఒకసారి ఏ చేస్తుండే, ఒకసారి బి చేస్తుండే, ఒకసారి ఇద్దరు కలిసి చేస్తారు. సో వర్క్ అనేది కాన్స్టెంట్. సో రెండు టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ కాన్స్టెంట్ అయితే మనకు ఆల్రెడీ తెలుసు ఎఫిషియన్సీ రేషియో E1:E2 ఉంటే టైం యొక్క రేషియో E2:E1 అవుతుంది. సిమిలర్గా టైం యొక్క రేషియో T1:T2 ఉంటే ఎఫిషియన్సీ రేషియో T2:T1 అవుతుంది. సో రేషియో రివర్స్ అవుతుంది, ఎందుకంటే ప్రోడక్ట్ కాన్స్టెంట్ కాబట్టి. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? కాన్సెప్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఇది ఆల్రెడీ పర్సంటేజెస్లో చేసినాం. రెండు టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ కాన్స్టెంట్ అయిందనుకో, టీ ఒక టర్మ్, ఈ ఒక టర్మ్, ఆ రెండింటి ప్రోడక్ట్ కాన్స్టెంట్ అయితే T1 నుంచి T2కి మారితే T2 నుంచి T1కి మారుతుంది రేషియోస్. సిమిలర్గా E1:E2 ఉంటే E2:E1 ఉంటుంది. రేషియో రివర్స్ అవుతుంది ప్రోడక్ట్ కాన్స్టెంట్ అయినప్పుడు. ఇది గుర్తుంచుకోండి. సో ఈ లెక్చర్లో మనం ఏం నేర్చుకున్నామో ఒక 2 minutes రివ్యూ చేద్దాం. ఫస్ట్ మనం ఎఫిషియన్సీ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే వర్క్ డన్ ఇన్ యూనిట్ టైం. సపోజ్ ఒక మనిషి 50 రోజులలో ఒక పనిని కంప్లీట్ చేస్తే వాడు ఒక్క రోజులో ఎంత పనిని కంప్లీట్ చేసిండు అనేది ఎఫిషియన్సీ. 50 గంటలలో పని కంప్లీట్ చేస్తే ఒక గంటలో ఎంత పని కంప్లీట్ చేసిండు అనేది ఎఫిషియన్సీ. 50 నిమిషాలలో పనిని కంప్లీట్ చేస్తే ఒక్క నిమిషంలో ఎంత పని కంప్లీట్ చేసిండు అనేది ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అంటే ఏంటంటే వర్క్ డన్ ఇన్ యూనిట్ టైం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి, ఒక మనిషి 1 డేలో 2 వర్క్ చేస్తే 2 డేస్లో 4 వర్క్ చేస్తాడు, 3 డేస్లో 6 వర్క్ చేస్తాడు, 10 డేస్లో 20 వర్క్ చేస్తాడు. సో ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్. అర్థమైంది కదా? ఎఫిషియన్సీ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్. ఇంకోటి ఏంటంటే మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్లో దాదాపు వర్క్ కాన్స్టెంట్ ఉంటుంది. సో వర్క్ కాన్స్టెంట్ అయినప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ పర్సంటేజెస్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. వర్క్ కాన్స్టెంట్ అయితే ఎఫిషియన్సీ ఇంటూ టైం కాన్స్టెంట్. రెండు టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ కాన్స్టెంట్ అయినప్పుడు ఎఫిషియన్సీ రేషియో టైం రేషియో రివర్స్ ఉంటాయి. సపోజ్ ఎఫిషియన్సీ రేషియో 2:3 అయితే టైం రేషియో రివర్స్ అయ్యి 3:2 అవుతుంది. సో అట్లా రేషియో రివర్స్ అవుతుంది వర్క్ కాన్స్టెంట్ అయినప్పుడు. నెక్స్ట్ మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 3 మెథడ్స్ ఉంటాయి, 3 ways. వర్క్ అండ్ టైం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 3 ways ఉంటాయి. ఫస్ట్ బేసిక్ మెథడ్, సెకండ్ మెథడ్ ఎల్సిఎం మెథడ్, థర్డ్ మెథడ్ పర్సంటేజ్ మెథడ్. బేసిక్ మెథడ్లో వర్క్ని 1 అనుకుంటాం, ఎల్సిఎం మెథడ్లో వర్క్ని ఎల్సిఎం ఆఫ్ గివెన్ డేస్ అనుకుంటాం. సపోజ్ ఇంతకుముందు మనం రామ్ 12 డేస్లో వర్క్ చేస్తాడు, శ్యామ్ 18 డేస్లో వర్క్ చేస్తాడు. అక్కడ ఎల్సిఎం ఆఫ్ 12 and 18 36 వర్క్ అనుకుంటాం. సో ఇట్లా ఎల్సిఎం వర్క్ ఈక్వల్ టు ఎల్సిఎం అయితే అది ఎల్సిఎం మెథడ్. వర్క్ ఈక్వల్ టు 100% తీసుకుంటే అది 100% పర్సంటేజ్ మెథడ్. సో ఈ 3 ways ఆఫ్ అప్రోచెస్లో ఏది బెస్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. మనం ప్రాబ్లమ్ని బట్టి ఏది యూజ్ చేస్తే ఫాస్ట్ అయిపోతుందో అది యూజ్ చేయాలి. మనకు అది ప్రాక్టీస్ తోటి వస్తుంది. ప్రతిసారి ఒకే మెథడ్కి స్టిక్ కాకండి. మనం మల్టిపుల్ మెథడ్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ని ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.